వెల్కమ్ టు దాత్రి సిస్టర్స్ మీ ఇంటి మాటల రాణులు యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో అందరూ పర్యావరణానికి సపోర్ట్ చేస్తూ అందరూ మట్టి వినాయకులనే చేస్తారని అనుకుంటున్నాను. అలాగే చేయండి. పిల్లల చేత వినాయకులను చేపించండి. సో వాళ్ళకి ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో ఆకారం వచ్చిందా అనేది కాదు, మనం వినాయకుడిని చేసి మన దేవుడి దగ్గర పూజిస్తే ఆటోమేటిక్గా ప్రాణం అనేది వచ్చేస్తుంది. సో మట్టి వినాయకులు మాత్రమే ప్రిఫర్ చేయండి. సో మనం ఇక్కడికి వచ్చేసరికి వినాయక చరిత్ర గురించి తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని మనం భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక చవితిగా జరుపుకుంటాం. ఆ రోజే తన పుట్టినరోజు కావున మనం అందరం వినాయక చవితిగా జరుపుకుంటాం. సో దీనికి చరిత్రకి సంబంధం ఉందా అంటే చరిత్ర అంటే ఆ యుగాల బట్టి కాదండి. నార్మల్గా మనం వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం దీని గురించి. సో 1892వ సంవత్సరంలో హిందూ ప్రజా వ్యతిరేక చట్టం ద్వారా హిందువుల సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. దాని ద్వారా హిందువులు మొత్తం ఐక్యతగా ఉండడానికి ఎక్కడా ఉండేది కాదు. సో మన స్వతంత్ర సమరయోధులు ఎక్కడ చిన్న అవకాశాన్ని దొరికినా మనమందరం ఐక్యతగా ఉండాలి అని అనుకునేవారు. కానీ ఏ ఒక్క ఛాన్స్ మనకు వచ్చేది కాదు. అలా వచ్చిన దానిలో వినాయక చవితి మాత్రమే మనకు వచ్చింది. వినాయక చవితిని ఇంకోటి ఉంది, నేనైతే వినాయక చవితి గురించి చెప్తాను. సో వినాయక చవితి వచ్చింది. దీన్ని మాత్రమే మన దేశ ప్రజలందరూ ఐక్యతగా చేయడానికి అవుతుంది అని వినాయక చవితిని అందరూ సెలబ్రేట్ చేసుకునేలా చేశారు. అతని పేరు ఎవరు అనుకోకండి, అతని గురించి పేరు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అతని వల్లే ఈరోజు నేను వీడియో చేయగలుగుతున్నాను, మీరు చూడగలుగుతున్నారు, మనం చేసుకోగలుగుతున్నాం. సో అతని పేరు లోకమాన్య తిలక్. అతని వల్ల మనం ఈరోజు అందరం వినాయక చవితి జరుపుకుంటున్నాం. సో ముందుగా వినాయకుడి అసలు ఎన్ని పత్రాలతో పూజించాలి? వినాయకుడికి మనం 21 పత్రములతో పూజిస్తే చాలా మంచిది. బిల్వ పత్రం, తులసి పత్రం, మారేడు పత్రం, అదే మారేడు పత్రం అన్న బిల్వ పత్రం అన్న ఒకటేని, మామిడి పత్రం, జాజి పత్రం, దానిమ్మ పత్రం, ఇలా 21 పత్రాలతో పూజిస్తే చాలా మంచిది. తర్వాత వచ్చేసరికి వినాయకుడు ఎలా జన్మించాడు. సో వినాయకుడి కథ గురించి ఇలా చెప్పాడు ఒక ముని. ఏమని చెప్పారంటే, పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు తపస్సు చేసి శివుడిని మెప్పించగలిగాడు. సో శివుడు ప్రత్యక్షమై, నైనా గజాసురుడా నీకు ఏం కోరిక కావాలి అని అడిగాడు. అప్పుడు గజాసురుడు అంటారు, మీరు నా ఉదరంలోకి దూరవలను అని అంటారు. శివుడు ఆ కోరికను ఇచ్చేసి తన కడుపులోకి దూరుతాడు శివుడు. అయితే ఈ విషయం కొంతకాలానికి పార్వతీదేవికి తెలిసింది. పార్వతీదేవి బ్రహ్మదేవుడికి వెళ్ళి, ఓ దేవా మహాదేవ, నా భర్త గజాసురుడు అనే రాక్షసుడు ఉదయంలో ఉన్నాడు, మీరే కాపాడాలి. తొలి భస్మాసురుడు రాక్షసు నుండి కూడా మీరే కాపాడారు అని వేడుకుంది. బ్రహ్మదేవుడు ధైర్యం చెప్పి, సరే కాపాడుతానమ్మా అని చెప్పి ముల్లోకాలు ఉన్న దేవతలందరికీ పిలిచి ఒక ఉపాయం తట్టి, ఆ ఉపాయం ప్రకారం అందరూ వెళ్తారు. గంగిరెద్దుకి గజ దగ్గరికి వెళ్ళి, అదే నందీశ్వరునికి గంగిరెద్దు వేషం వేసి దేవతలందరూ విన్యాసాలతో గజాసుని మొప్పిస్తారు. అలా మొప్పించి గజాసురుడు ఆ విన్యాసానికి ఆకర్షితుడై, ఇంకా మీకేం కోరిక కావాలో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నీ వజ్రంలో ఉండే శివుడిని మాకు ఇచ్చేయండి అంటారు. సరే అని చెప్పి ఇస్తాను, కానీ నా శరీరాన్ని మీరు దుస్తులుగా ధరించవలేను అంటాడు. సరే అని చెప్తారు. ఇంకా నందీశ్వరికి బ్రహ్మదేవుడు సైగ చేస్తాడు. నందీశ్వరుని వజ్రం చీల్చేసి మహాశివుని బయటికి తీసుకొచ్చేస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఇలా తన శరీరాన్ని తీసుకొస్తే పాపాత్ములకు మనము చాయిస్ ఇచ్చేటట్లు అవుతుంది. సో మనం వీళ్ళని ఎలా చేయకూడదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ముందుగా మనకి వినాయకుడు ఎలా జన్మించాడని డౌట్ కదా ఇప్పుడు అందరికీ. సో వినాయకుడు ఎలా జన్మించాడంటే, కైలాసంలో ఉన్న పార్వతీదేవికి తెలిసింది తన భర్త శివుడు వస్తున్నాడు అని. ఆ ఆనందంతో తన నలుగు రాసుకుని స్నానానికని వెళ్తుంది. అయితే రాసుకున్న నలుగునంతా కలిపి ఒక ముద్దలా చేసి ఒక బొమ్మ తయారు చేస్తుంది. వాళ్ళది ఆ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మకు ప్రాణం పోయిస్తుంది. ప్రాణం పోయించిన తర్వాత తనని గుమ్మం దగ్గర కాపలా ఉంచుతుంది. ఇంత లోపల శివుడు వస్తాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళిపోయింది, శివుడు వచ్చాడు. గుమ్మం దగ్గర ఉన్న ఆ బొమ్మ, అదే వినాయకుడు ఎంత అది చేసినా లోపలికి వెళ్ళనివ్వలేదు. మా తల్లి ఆజ్ఞ లేనిదే నేను ఎవరికి లోపలికి వెళ్ళలేమేమో అని చెప్పాడు ఆ గజాసురుడు వినాయకుడు. సో ఇంకా ఏం చేసేది లేక శివుడు కోపాన్ని అస్సలు తట్టుకోలేక తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఆ బొమ్మపై విసిరుతాడు, అదే వినాయకుడిపై విసిరుతాడు. విసిరేసరికి వినాయకుడు చనిపోతాడు. పార్వతీదేవి శివుడికి ఎదురయ్యి ఇలా మాట్లాడుతూ సంభాషణలో గుమ్మం దగ్గర ఉండే బొమ్మ గురించి అలా అడుగుతారు. అప్పుడు అది నేను ప్రాణం పోసి తెచ్చుకున్న బొమ్మ ఇప్పుడు ఏమైందని ఇలా అయిందని చెప్తారు. ఇంకా ఇద్దరు బాధపడతారు. అప్పుడు దీనికి ఉపాయమే లేదా అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు శివుడు అంటాడు, ముల్లోకాల్లో ఎక్కడైతే ఉత్తర దిక్కున ఏనుగు పడుకుంటుందో ఆ ఏనుగు యొక్క తలను తీసుకురండి అని చెప్తారు. అప్పుడు ఒక ఏనుగు చాలా బాధతో ఎంత అంటే అసలు లెగిసే పరిస్థితుల్లో కూడా ఆ ఏనుగు ఉత్తర దిక్కున పడుకొని ఉంది.
సో ఆ ఏనుగు తలను తీసుకొచ్చి ఈ వినాయకుడు పెడతారు. అందుకే మనకి వినాయకుడి తల ఏనుగు దండంతో ఉంటుంది. సో మీకు తెలుసా ఒక వినాయకుడి యొక్క ఒక దంతం ఇరిగిపోయి ఉంటుందని, అది కూడా చెప్తాను. వెనలో ఉండే దేవతలందరూ వచ్చి మేము ఏ పని చేసినా ఏ పూజ చేసినా మాకు ఎటువంటి విఘ్నాలు ఉండకుండా ఒకరిని నియమించండి అని అంటది. అంటే ఇద్దరిలో ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్ను వినాయకుడు. సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలం అంటే వినాయకుడిని తయారు చేసి కొంతకాలం అయ్యాక పుడతారు సుబ్రహ్మణ్య స్వామి. సో ఇప్పుడు సరే ఎవరిని నియమిద్దాం అనుకొని ఇద్దరికి పోటీ పెడతారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, వినాయకుని యొక్క వాహనం ఎలుక. సో ఈయన కోసం ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న నదులన్నింటిలో తీర్థ స్నానాలు చేసి వస్తారో వాళ్ళకి ఇది అని చెప్తాడు, ఈ ఆధిపత్యం ఇస్తాను అని చెప్తాడు. సరే అనుకొని వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలిని తీసుకుని వెళ్ళిపోతాడు. వినాయకుడు దీనంగా ఆలోచిస్తాడు, నా వాహనం ఎలుక, నేను ఎలా వెళ్తాను అని. అప్పుడు వాళ్ళ తండ్రి అంటారు, ఇదిగో నారాయణ మంత్రం, ఈ మంత్రాన్ని జపించు, ఈ మంత్రాన్ని జపిస్తే నీకు ముల్లోకాల్లో తీర్థ స్నానాలు చేసే వచ్చేంత పుణ్యం లభిస్తుంది అని చెప్తాడు. సరే అని ఆ మంత్రం జపిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వెళ్ళాడు కదా సుబ్రహ్మణ్య స్వామి గారు, అతను ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు కనిపిస్తారు ఎదురుగా వచ్చేసినట్లు. ఇదేంటి అన్నగారు ఇంత ఫాస్ట్గా వెళ్ళొచ్చారా అనుకుంటారు. మొత్తం ముల్లోకాల స్నానాలన్నింటిలో నదిలో చేసి వచ్చేసరికి అన్నగారు పక్కనే ఉంటారు. పక్కనే ఉంటే అన్న యొక్క బలం తెలుసుకోలేకపోయాను అనుకొని అన్నకి ఆధిపత్యం ఇవ్వండి, ఆధిపత్యం వినాయకుడికి ఇస్తారు. సో అందుకే మనం ఏ పూజ చేసినా మనం వినాయకుడి పూజ అనేది మొదటిగా చేస్తాం. ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కంప్లీట్గా అవుతుంది అంటే చెప్పలేము. సో అలాంటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని విఘ్నేశ్వరుని మనం ముందుగా పూజ చేసుకుంటాం. తర్వాత ఇలా జరిగింది, ఆధిపత్యం ఇచ్చారు. వినాయక చవితి రానే వచ్చింది. వినాయకుడు కైలాసం నుండి వచ్చారు. కిందకి వచ్చి అందరింటిలో పిండి వంటలు అన్నీ తింటున్నారు. తింటూ తన మూషికానికి అదే వాహనమైన ఎలుక కూడా అన్నీ ఇచ్చేసి కొంచెం కొంచెం అలా తింటూ ఉన్నారు. ఇలా వచ్చేసరికి చీకటి పడుతుంది. చీకటి పడేసరికి వాళ్ళు కైలాసం వెళ్ళిపోవాలి కదా, కైలాసానికి బయలుదేరారు. కైలాసం వెళ్ళిపోయారు. ఎప్పటిలాగే వాళ్ళ తల్లిదండ్రులకి యథావిధంగా నమస్కారం చేయడానికి వంగున్నారు. వినాయకుడు వంగుండేసరికి అసలు వంగలేకపోయారు, చేతులు అసలు ఆనట్లే. అప్పుడు చంద్రుడు పరమేశ్వరుని తలపైన ఉన్నాడు, ఉండి నవ్వాడు. నవ్వేసరికి వినాయకుడు లోపల ఉండే ఉండ్రాలు మొత్తం చీలికిపోయాయి. తన వేడి వల్ల మొత్తం చీలికిపోయి కింద పడిపోయి వినాయకుడు మరణించేశాడు. పార్వతీదేవికి దుఃఖం కళ్ళలో నుండి వచ్చేసి ఇంకా నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాపనిందలు తప్పవని శపించేస్తుంది. శపించేసరికి ఇంకా ముల్లోకాలు అల్లాడిపోతాయి. ఈ దేవతలందరూ ఏం చేయాలో అర్థం కాదు. ఇలా ఉండేసరికి ఋషులు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు అగ్ని చుట్టూ తమ భార్యలతో తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు అగ్నిదేవుడికి వాళ్ళ భార్యలపై మోహించాడని తెలిసి తన భార్య అరుంధతి, అగ్నిదేవుడి భార్య అరుంధతి తన ఒక్క రూపం తప్ప మిగిలిన ఋషులందరి భార్యల రూపంలో వస్తుంది. వచ్చేసరికి వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా ఋషులు, చూసి తమ భార్యలే అనుకొని తమ భార్యలను వదిలేసరికి ఇక ఇదంతా ఎందుకు జరిగింది, వాళ్ళందరూ చంద్రుని చూడడం వల్ల జరిగింది. సో ఈ నీలాపనిందలు తొలగించాలి, ఇలా అయితే ముల్లోకాలకు కూడా చాలా కష్టం అని అంటారు. అనేసి అందరూ కలిసి కైలాసానికి వెళ్తారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా రోజు అంటే చాలా కష్టం కదమ్మా అని మొత్తం జరిగిందంతా చెప్పేసరికి సరే బ్రహ్మదేవుడు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పాముని ఆ ఉదరానికి కట్టుగా కట్టేసి అమృతాన్ని తెచ్చి పోయిస్తారు. మంచిగా అయిపోతుంది మొత్తం. ఆ పార్వతీదేవి కొంచెం శాంతించి అప్పుడు ఎవరైతే తన జన్మించిన నాడు ఇలా తన పడిపోయిన రోజు నవ్వారో ఆ రోజు ఎవరైతే చూస్తారో వాళ్ళొక్కరికే నీలాపనిందలు తప్పవు, మిగతా రోజులంతా మంచిగానే ఉంటుంది అని పార్వతీదేవి చెప్తుంది. ఇలా సో అందరూ హ్యాపీగా ఉండి అందరూ వెళ్ళిపోయేసరికి ఇది ఇలా అయిపోయింది. ఇక్కడికి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ఎవరో మీ అందరికీ తెలుసు, ఎవరు అనుకుంటున్నారు, శ్రీకృష్ణులే కదా. ఆ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో నారాయణ వచ్చారు. నారద మహర్షి అందరికీ తెలుసు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసాం, ఇక్కడ పుట్టిస్తారని. సో నారాయణ వచ్చారు. ఆ కబురు ఈ కబురు చెప్తూ అలాగే ఈ నీలాపనిందల గురించి ఈ రోజే కదా నేను తొందరగా కైలాసానికి వెళ్ళిపోవాలి అని చెప్పి నారద మహర్షి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన రాజ్యం అంతా చాటింపు ఇస్తాడు. ఈరోజు ఎవరు కూడా చంద్రుడిని చూడవద్దు అని చెప్తాడు. సరే ఇలా అంతా బాగానే ఉంది. ఇలా అవుతున్నప్పుడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టమని అందరికీ తెలుసు. సో పాలను పిండడం కోసం ఆవు దగ్గరికి వెళ్తాడు కుండ తీసుకుని. పాలు పితుకుతూ ఉండేటప్పుడు ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం ఆ పాలల్లో పడదు. ఆ పాలల్లో పడడం వల్ల
ఆ చంద్రుడిని శ్రీకృష్ణుడు చూసేశాడు. చూసిన వెంటనే ఇంకా ఈరోజు నాకు నీలాపనిందాలు తప్పవు, అది ఎలా వస్తుందా అనుకున్నాడు. రానే వచ్చింది. శత్రుజిత్ అనేవారు, నా మణి సమంతక మణి నీ దగ్గర ఉంది, అది నేను సూర్యవరం వల్ల పొందిన సమంతక మణి. సో అది రోజుకి 8 బావుల బంగారాన్ని ఇస్తుంది, ఏ మూర్ఖుడైనా దాన్ని వదులుకుంటాడా చెప్పండి అనుకుని శ్రీకృష్ణుడి దగ్గర అంటాడు. ఇంకా అలా అన్నదే కాక ఇదంతా అయిన తర్వాత అది ప్రెసిడెంట్ వాళ్ళ తమ్ముడు అడవి వేటకు వెళ్ళేటప్పుడు సింహం చూస్తుంది ఆ సమంతక మణిని. అది మాంసం అనుకుని అతను చంపేస్తుంది. చంపేసేసరికి ఆ సమంతక మణి శ్రీకృష్ణుని దొరుకుతుంది. ఇలా జరిగింది. అప్పుడు ఏం చెప్తాడు శత్రుజిత్తు, నా తమ్ముడిని శ్రీకృష్ణుడే చంపేసి ఇలా చెప్తున్నాను, రాజ్యం అంతా చాటింపు వేయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని నిరూపించుకోవడం కోసం అందరూ కలిసి వెళ్తారు, అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళేసరికి మొత్తం కనిపిస్తాయి అడుగుజాడలు, అవన్నీ చూస్తారు. చూసిన తర్వాత 28 రోజులు యుద్ధం చేస్తారు. ఎవరెవరు? శ్రీకృష్ణుడును జాంబవంతుడు. శ్రీకృష్ణుడు 28 రోజులు యుద్ధం చేస్తాడు. సో జాంబవంతునికి శ్రీకృష్ణుడికి 28 రోజులు యుద్ధం అవుతుంది. యుద్ధం అయ్యేసరికి అలా యుద్ధం చేస్తుండేటప్పుడు అతను శ్రీరామచంద్రుడని తొలి యుగంలో అనుకుని, నేను మీకు ఆ యుగంలో చాలా అభిమానిని, సో మీరు నాకు కోరిక ఇచ్చారు, నేను మూర్ఖుడిగా కోరికేమో అంటే నేను అతి తెలివిగా కోరికేమో మీతో యుద్ధం చేయాలి అని కోరుకున్నాను, అది ముందుగా ఉంటుంది అని చెప్పారు మీరు, అది ఇలా వస్తుంది అని అనుకోలేదు, మీరే నా ఇంటి దగ్గరికి వచ్చి ఇలా యుద్ధం చేస్తామనుకోలేదు. అలా యుద్ధం చేయడం వల్ల తన శరీరంలో ఉండే బలమంతా క్షీణించిన తర్వాత ఆ యుద్ధం అయిపోయాక అతను అప్పుడు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ సమంతక మణి ఇస్తారు. సమంతక మణి వాళ్ళ కూతురు దగ్గర ఉంటుంది, జాంబవంతుని కూతురు దగ్గర ఉంటుంది. ఆ సమంతక మణి ఇస్తూ నా కూతురుని కూడా మీరే తీసుకొని కానుకగా ఇచ్చేస్తారు. అలా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి అలా జరుగుతుంది ఆ రుత్యాసమంట. అయితే మిగతా వాళ్ళందరూ అంటారు, మీరు శ్రీకృష్ణులు కదా, మీరు అయితే ఇలా నిరూపించగలిగారు, మేము ఎలా నిరూపించుకుంటాము అని అంటారు. అప్పుడు ఎవరైతే ఈ కథ మొత్తాన్ని వినిన తర్వాత అక్షతలు వేసుకుంటారో వాళ్ళు ఎటువంటి నీలాపనిందలకు దొరకరు, వాళ్ళందరూ క్షేమంగా ఉంటారని ఈ కథనంతా చెప్తారు. ఇలా మనం వినాయకుడిని 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ మనం వినాయకుని ఉంచి తర్వాత నిమజ్జనం చేస్తాము. సో మొదటి రోజు అయితే ఒక నైట్ ఉంచుకోదు వినాయకుడికి. మొదటి రోజు ఒకవేళ చిన్న వినాయకుడు మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, సో దాన్ని అయితే మనం మొదటి రోజే నిమజ్జనం చేసేస్తాం. ఇలా అందరూ కలిసికట్టుగా చిన్నలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసికట్టుగా కూర్చొని ఒక మండపంలో ఏర్పాటు చేసి అక్కడ వినాయకుడు పెట్టి భజనలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక కార్యక్రమం వినాయక చవితి. సో దీన్ని అందరూ పర్యావరణానికి సహకరించి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.